మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ నేను అడిగిండేది కాదు, కోర్టు పోతే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు వచ్చి పోతారు. నేను గత 14 నెలల నుండి 2-3 సార్లు పోతే అదే పోలీసులను పావుగా వాడుకొని జేసీ ప్రభాకర్ నన్ను ఇంటి నుండి బయటకు పంపిస్తా వచ్చినాడు. దీనికంతా ఏంది? అతను దమ్ముంటే రా, ఇంకోటి ఏంలే. అతను ధైర్యస్తుడు కదా, అతను ధైర్యస్తుడే కదా. వీళ్ళంతా వ్యవస్థనంతా అడ్డు పెట్టుకోవద్దు. మనం రాత్రిలో మా ముసుగులు వేసుకొని ఇళ్ళ మీద రాళ్ళు వేపియాక మనం ఎవరింటి మీద అంటే వాడి ఇంటి మీద. వాడు మొగోడే కదా. ఒకసారి కావాలంటే టెస్ట్ చేయించుకో, మన మొగోడో కాదో ఇంకోటో. వాడికి చేతనైతే ఎప్పుడు డేట్ ఇచ్చాడో ఇమ్మను. దమ్ముంటే నేను వచ్చేది ఏంది? వాడు ఆడ కూర్చొని నన్ను రమ్మనేది. ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పమను, పంపిండి ఎక్స్ఎమ్మెల్యేను వాళ్ళ ఇంట్లోకి, మీరంతా పోండి అని చెప్పాను. వాడు చెప్పినట్లు ఆడతారు తప్ప నేను చెప్పినట్టు పోలీసు అధికారులు ఆపుతుంటే ఇట్లా బార్గెట్లు వేసుకొని నన్ను రోడ్డు మీద నేను కూర్చోవలసిన అవసరం లేదు, నాకు ఉండాల్సిన అవసరం లేదు. నాకు దమ్ము ఉందో లేదో వాడిని నిద్రలో లేపు అడగండి. నేను ఉలిక్కు పడకపోతే కన్నా నాకు దమ్మ లేనట్లే. వాడు ఉలిక్కు పడితే వాడికి దమ్ము ఉందో లేదో వాడికే తెలుసు. ప్రతిరోజు నా గురించి వాడు మాట్లాడేది, ఉలిక్కు పడేది, రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపేది నాకు తెలుసు. వాడు ఒక ప్రోగ్రాం పెట్టాలంటే పొద్దున్నే పలారం ఉంది, ఇంకోటి ఉంది అని 20 సార్లు ఫోన్ చేయాలా. ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు రాదు. చేతనైతే నాకు దొంగతీరుడు మాట్లాడేది రాదు. చేతనైతే వాడు కొట్లాడకొచ్చి నేను కొట్లాడతా, రాకపోతే వాని పని వాడు చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటా. ఇప్పుడు చెప్పవను, పోలీసులు అంతమంది వచ్చినారు కదా, పిలుచుకురాండి, ఏంటి కాడ మడ్డిపల్ల రోడ్లో కూర్చోపెడతారు, ఇంట్లో కూర్చోపెట్టండి, నేనే ఎప్పుడోసారి చూసుకుంటాను. వానికి ఆ ధైర్యము లేదు, ఇంకోటి లేదు. నాకైతే అలాంటి పరిస్థితి ఏమి లేదు. వానికి 74 ఏళ్ళు ఉంది. నేను ఓరుకుంటే 3 ఏళ్ళకి చచ్చిపోతాడు. చచ్చిపోయే వాంతో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు చచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను 3 నెలలు 4 నెలల లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోము. మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం, నా దమ్ము ధైర్యము వాడు నా గురించి మొత్తం తెలుసు. లేకపోతే వాడేంటి చెప్తాడు, పెద్దారెడ్డి కుటుంబం తప్ప ఇటు రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు అని వాడు శాసించుతాడా మా పార్టీలో? నా కుటుంబం వచ్చే వానికి అంటారని, ఇట్లా అతిశేష అంటే పంపించారనే వానికి భయం. వానికి ధైర్యం ఉంది కదా. ఇప్పుడు చెప్పవు, నువ్వు బార్గెట్లు ఎత్తేసి పిలుచుకురండి, మీరు సెక్యూరిటీ అయిపోయినాక మేమే చూసుకుంటామని చెప్పవను. ఎస్పీకి ఫోన్ చేసి చెప్పవను. ఎస్పీజీకి అతను చెప్పేదేమి, రాని వద్దండి అని చెప్తాడు. ఇంత ఈ బార్గెట్లు పెట్టారు. ఆఫీస్ రికార్డు మీకు ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు, మీడియా వాళ్ళకి ఎవరన్నా, ఆ సిఐల్ని ఎస్ఐల్ని అడగండి, ఏమయ్యా మీ పరిస్థితి ఏమి, 14 లేచి అడ్డ పెడతారని. ప్రభాకర్ రెడ్డి చెప్పినాడంటారా, ఎస్పీ చెప్పినాడంటారా, వాళ్ళని అడగండి. నాకు దమ్ము ధైర్యం ఉండేది వానికి తెలుసు, వాళ్ళ అన్నకి తెలుసు, వాడి కొడుకు తెలుసు, అందరికీ తెలుసు. వాడి జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉంటాడు. ఏమి కాదు, ఇంతకుముందు పల్లెలలో పెడతాండే, వాళ్ళతో ఏడన్నా ఏందన్నా జరిగితే కేసులలో పెడతాండే. ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి 14 లేచినప్పటి నుండి వేరే వాళ్ళకి చుట్టుకోలే, మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెలిలే. ఏం మాట్లాడతాడు తెలుసు, మధ్యస్థిమితమే చేస్తాడు. 74 ఏళ్ళు నేను కొట్టడంలో వాడు సచ్చే, ఆ కర్మ అంతా నాకేంటికి? ఎట్లా సచ్చాడు ఇంకా 4 ఏళ్లకు? ఇంకా సచ్చేవాడిని పట్టుకొని నేను వానితో రాజకీయం ఆడి వాని గురించి మాట్లాడుతుండేదే తప్పు. విధిలేని పరిస్థితి, దాంతోనే వాని గురించి మాట్లాడాలా. వాడిని ఉచ్చరించినా కూడా తప్పే. ఏంటికంటే 2-3 ఏళ్ళకి చచ్చిపోయిన ఆ కొడుకుతో నేను మాట్లాడితే అన్ని తక్కువ వచ్చినా వానికి శ్మశానాల కింద పడినాడు కదా. వాడు మొగోడే కదా, వాని చేతిలో అధికారం ఉంది కదా. కూల్చమ్మను ఏమి కూల్చి నేను వద్దంటానా? వాడిని ఎట్టి పరిస్థితిలో ఏది కావాలంటే అది చేయవు. ఎట్లా కూల్చాడా? వాళ్ళ ఆయన సొమ్మ? వాడికి నాకేమన్నా ఆస్తి తగరారు ఉండి వాడిని ఏమన్నా జరిగినానా? లేకపోతే వాడు నాకు లెక్కించిన ఇల్లు కట్టించినాడా? నాకు దాయాది లేడు, వానికి సంబంధము లేదు. వాడు నా ఇల్లు కూల్చాలంటే వానికి ఏం జరుగుతుందో వానికి బాగా తెలుసు. నా ఇల్లు అంత అంచు కూడా తగలేడు వాడు.